ప్రార్థన చేసుకుని నాటి ఆరాధనను ఆరంభం చేసుకుని. దయాళుడు అయిన తండ్రి, జీవం గల దేవ, మహోన్నతుడైన ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరొకసారి మీ పాదసన్నిధానం చేరి ఆదివారం దినాన, పరిశుద్ధ ప్రభు పునరుత్థాన దినాన ఆరాధించే భాగ్యం ప్రసాదించిన స్తుతిస్తూ, ఈ దినం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలు మీరు మహిమ పొందమని, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మరొకసారి కృతజ్ఞతలు, సంఘ సభ్యత్వం, ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు, ఆత్మానుగ్రహం సమస్తాన్ని. ఎఫెసీ 1:3 బట్టి వందనాలు, వాక్యములు ఆత్మసమర్పిత ఆశీర్వాదం మాకు అనుగ్రహించేస్తుంది. వాక్యాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు మీ దివ్య సన్నిధిలో మేము ఆరాధిస్తుండగా సంఘముగా మహిమ పొందండి. మమ్మల్ని ఇంకెక్కువ దీవించి బలపరిచి మా ఆరాధనలు ఆగ్రహించి అంగీకరించి, ఆత్మలు అంగీకరించి మమ్మల్ని దర్శించి హెచ్చరించి కూరుకొని ఆశీర్వదించి పంపు. ఆరాధన వర్తమానం ద్వారా, 2వ వర్తమానం ద్వారా మీరే మాతో మాట్లాడమని బూరగా మాత్రం వాడుకొని, పాత్రగా వాడుకొని, చిత్తానుసారం వాడుకొని సహాయం చే మహిమ మీరు క్రీస్తు ప్రభువు విశ్వాసం స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాటల పుస్తకంలో నుండి హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదని అనే పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. చివరి పాట 176 స్తుతి ఆరాధన గీతాల్లో చివరి పాట. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును.
స్తోత్రించి కీర్తింతుము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లసింతుము. హల్లెలూయా అనే పాట. స్తోత్రించి కీర్తింతుము. హల్లెలూయా. 115 సాంగ్ నెంబర్ 115. స్తోత్రించి కీర్తింతుము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లసింతుము. హల్లెలూయా. గడిచిన కాలమెల్లా తండ్రి పాపాలని, గడిచిన కాలమెల్లా తండ్రి పాపాలని కాచేను ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లసింతుము.
తలచినాను హల్లెలూయా తోనే యందున్న యేసు దివ్యముగాను లేచి తోనే యందున్న యేసు దివ్యముగాను లేచి ఆదిగా వాటినకు హల్లెలూయా స్తుతించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దాము హల్లెలూయా స్తుతించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దాము హల్లెలూయా గడిచిన కాలమెల్లా తండ్రి పాపాలని గడిచిన కాలమెల్లా తండ్రి పాపాలని కాచేను ప్రభు నన్ను హల్లెలూయా స్తుతించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దాము హల్లెలూయా స్తుతించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దాము హల్లెలూయా మంచి ఇంకొక పాట కూడా పాడి దేవుని మహిమ పరుద్దాం. పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. పాటల షీట్లో నుండి ఒక పాట పాడు. ఆరాధన ఆరాధన 2017 షీట్ 2017 సోదరు చంద్రశేఖర్ గారు ప్రభుత్వంలో రాసిన ఆరాధన గీతం. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 ఆరాధన నీకేనయ్యా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 ఆదియు నీవై అంతము నీవై అంతటా వ్యాపించున్నాయా ఆదియు నీవై అంతము నీవై అంతటా వ్యాపించున్నాయా ఆలోచన నీవై ఆధారము నీవై అడుగడుగున మాతో నడిచావయ్యా ఆలోచన నీవై ఆధారము నీవై అడుగడుగున మాతో నడిచావయ్యా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ఆశ్రయము నీవై అభిషిక్తుడ నీవై అద్భుతాలు చేశావయ్యా. ఆశ్రయము నీవై అభిషిక్తుడ నీవై అద్భుతాలు ఇంకొక పాట పాడుకుందాం. ఇదే షీట్లో ఉంటుంది రెండవ పాట. క్షణమైనా నేను విడిచి ఉండలేనయ్యా. లేక ఇంకొక పాట పాడినే పాడుతున్నాం అంటున్నారు నాకు. ఇట్లా అనాలి కూడా, అన్నప్పుడు వేరే పాడు గుర్తు చేస్తే మంచిది, సద్విమర్శ మంచిది. నిజమే పాడినే పాడుతుంది ఎక్కువ. 77 సాంగ్ నెంబర్ 77. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. గీతము పాడెదను నా ప్రియుడేసునిలో, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. ఆత్మలోని పాడెదను ఆర్భటించుచు పాడెదను, ఆత్మలోని పాడెదను ఆర్భటించుచు పాడెదను, అభినయించుచు పాడెదను అనుభవించుచు పాడెదను, అభినయించుచు పాడెదను అనుభవించుచు పాడెదను, అనుదినముని పాడెదను అందరిలోని పాడెదను, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునా మంచి కాపరి
మంచిది. వేదవాక్యం చదువుకుందాం. సండే స్కూల్ పిల్లలు తెలియదు వస్తారు, వచ్చి వెళ్ళండి, ఉన్నవాళ్ళు కదా వెళ్ళాలి. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు పంపించి అన్న నాకు దిక్కు లేదు వస్తారు. మంచిది. దేవుని వాక్యం చదువుకొని ఆరాధన వర్తమానం మనం విని దేవుని ఆరాధన చేద్దాం. ఆరాధన వర్తమానం విని సర్వాధికారి అయిన నిరంతర స్తోత్రాలుడైన దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడలా మీకేమి ఘనము.
మేలు చేసి బాధ పడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అందుకు మీరు పిలువబడితిరి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. లేక ఆరాధన వర్తమానం మనము విందాం. ప్రార్థన. మంచి తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందినారు, మీకు స్తోత్రాలు. సండే స్కూల్ పరిచర్యలో కూడా సహాయం చేయండి. సండే స్కూల్ తీసుకుంటున్న స్టెల్లాకి కూడా మంచి జ్ఞానం ఇచ్చి వాడుకోండి. పిల్లలు బాల్యం నుండి మీ భయభక్తి లేదు, భవిష్యత్తు రక్షించబడి వర్ధిల్లుటకు సాయం చేయండి. సండే స్కూల్ పరీక్షలు వాడబడుతున్న ప్రియులందరినీ కూడా దీవించండి. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. ఆరాధన వర్తమానం ద్వారా అయ్యా మాతో మాట్లాడి ఆరాధన వర్తమానం విన్న మేము ఆనందభరితులమై విన్న వర్తమానం విన్న మేము మా జీవితంలో మీరు చేసిన విషయాలు ఆ వర్తమానంలో చూసుకొని మిమ్మలను మా అనుభవంలో నుండి, అనుభవ జ్ఞానంలో నుండి, మేము పొందిన మేలుల్లో నుండి కృతజ్ఞతతో ఆరాధించినట్లు, అర్థవంతంగా మేము ఆరాధించినట్లు సహాయం చేయండి. కొంతమంది ఎంతో చక్కగా ఆరాధన చేసి చివరిలో ప్రార్థిస్తున్నాం అంటున్నారు. అలాంటి వారికి సరైన గ్రహింపు ఇవ్వండి. ఆరాధిస్తున్నాము తండ్రి, యేసు ప్రభు నామంలో ఆరాధిస్తున్నాము తండ్రి అని ఆరాధించినట్లు ఆ గ్రహింపు వారికి ప్రసాదించండి. దయగల తండ్రి, మీ వాక్యం ద్వారా ఇప్పుడు మమ్మల్ని దర్శించండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగం చూసినప్పుడు ఇందులో ఆరాధన వర్తమానం ఉంటుందా అన్నట్లుగా ఇదొక హెచ్చరిక, లేక ఇదొక హితబోధ. రెండవ వర్తమానానికి విషయం చాలా బాగుంటుంది, కానీ ఆరాధన వర్తమానంలో ఈ భాగం తీసుకున్నారేంటి అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. కనుక ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితం అంట. కనుక అన్యాయంగా శ్రమ పడుచు మనము సహిస్తే హితం అంట. కనుక అన్యాయముగా శ్రమ పడుతూ సహించుట అది దేవునికి హితమైందంట. తర్వాత తప్పిదమునకు దెబ్బలు తింటే మీకేమి ఫలము. తప్పిదమునకు
తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించడం మీకేమి ఘనం? తప్పిదానికి దెబ్బలు తింటే ఏం ఘనత ఉంది, ఏం ఘనం ఉంది? తప్పు చేసావు, దెబ్బలు తిన్నావు. కానీ మేలు చేసి బాధపడ్డప్పుడు, మేలు చేసి బాధ అనుభవించినప్పుడు, మేలు చేసి దెబ్బలు తిన్నప్పుడు, మేలు చేసి దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. తర్వాత ఏముంది? ఇందుకు మీరు పిలువబడితిరి. కనుక మేలు చేసి దెబ్బలు తింటే దేవుని దృష్టిలో హితం అంట. అన్యాయముగా శ్రమ పొందితే దేవుని దృష్టిలో ఏంటది? హితం అంట. ఇది చాలా గంభీరమైన విషయాలు. ఇది కనుక అర్థమైతే మనం చాలా హ్యాపీగా బ్రతకగలుగుతాం ఏ సిచ్యువేషన్లోనైనా. చాలాసార్లు మనం అన్యాయం చేశారు, మేము ఎంత మేలు చేసినా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకపోగా మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, మా గుండెల మీద తంతున్నారు, చెడు ప్రచారం చేస్తున్నారు. ఏం చేశావు అంటున్నారు, అంత నీ వల్ల ఇలా అయింది అంటున్నారు, పెద్ద చేశావులే అంటున్నారు. ఇంకేవో ఏవో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక కుక్క కన్నా మర్యాద ఇస్తారేమో కానీ కుక్క కంటే హీనంగా మాట్లాడుతుంటారు కొన్నిసార్లు కొందరు మన విషయంలో. అప్పుడు సహిస్తే దేవుని దృష్టిలో మంచిదంట. మనం మేలు చేసినా, మనల్ని అవమానించినప్పుడు, మనల్ని బాధించినప్పుడు, ఒకవేళ మనల్ని కొట్టినా, ఒకవేళ మనల్ని దూషించిన, ఒకవేళ మనల్ని వెలివేసిన, ఇంకేదన్నా కానుగాక, ఒకవేళ 10 మందిలోకి మనల్ని ఈడ్చిన, సహిస్తే హితం. దేవుని వాక్యం చెబుతుంది. మీరు ఇంత చేసినా నన్ను ఇట్లా అంటారా అని చాలామంది అంటుంటారు. నువ్వు ఎంత చేసినా నిన్ను అట్లన్నా నువ్వు సహించాలని వాక్యం చెబుతుంది. కనుక ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆరాధన వర్తమానం ఏంటంటే, సరే ఇప్పటి వరకు బల్ల హెచ్చరికగా మనం తీసుకోవచ్చు. బల్లలో చేవేస్తున్నాం మనం. దేవుని వాక్యానికి విధేయత మనం చూపాలి. కనుక దేవుని పిల్లలుగా దేవుని వాక్యానికి విధేయత చూపాలి. కనుక దేవుడు అన్యాయం మనకు చేసిన సహించమంటున్నాడు. మేలు చేసినా, మనల్ని బాధ పెట్టినా సహించమన్నా. అలాంటి మనస్సు కలిగి బలలో చేయాలి. అలాంటి మనస్సు లేక ఎవరైనా మనకు అన్యాయం చేస్తే ఇంత అన్యాయం చేస్తావా అని మనం ఎదురు తిరిగితే దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి. మనల్ని బాగా బాధ పెడుతున్నారని మనం కూడా ఇక ఎదురు దాడి చేసి బాధ పెట్టుంటే, కౌంటర్ వేసి ఉంటే, మనం దేవుని దగ్గర ఈ వచనాలు మన లైఫ్లో నెరవేర్చబడాలంటే మనల్ని బాధ పెట్టిన వారిని మనం బాధ పెట్టుంటే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. వాళ్ళు 10 మాటలు అన్నారు, మనం ఒక మాటని బాధ పెట్టినా, ఈ వచనాలు కనుక వాళ్ళు 10 అన్నారు కాబట్టి 1 అన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ ఈ వచనం మన లైఫ్లో నెరవేరదు. కనుక వాళ్ళు 10 అన్నా నేను 1 అనలేదు, ఓర్చుకున్నాను. ప్రభువా నీకు స్తోత్రం, అలాంటి జీవితం ఇచ్చావు అని స్తుతిస్తావా? లేక ఒకవేళ నీవు బాధ పెట్టుంటే, టెంప్ట్ అయిపోయావు, నీవు ఒక విధంగా ఒక చోట
ఓర్చుకొని ఒక చోట ఓర్పు కోల్పోయి ఒకవేళ 100 మాటలు అన్న వాళ్ళను 10 మాటలు నువ్వు అని వాళ్ళను బాధ పెట్టుంటే ఈ వచనం పేతురు మొదటి పత్రిక ఏమండి 2వ అధ్యాయం 19-20 వచనాలు నీ జీవితంలో నెరవేర్చబడట్లేదు కనుక బలలో చేవేసి ముందు మనం అలా చాలాసార్లు అని ఉంటాం. యథార్థంగా చెప్పాలంటే మనం బాగానే కొన్నిసార్లు ఓర్చుకొని ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా తట్టుకోలేక మనము కొన్నిసార్లు మాటకు మాట అని ఉంటాం. కొందరు అనకపోయి ఉండొచ్చు. కనుక అని ఉన్న వాళ్ళు 10 అన్నప్పుడు నువ్వు 1 అన్నా ఈ వచనం నెరవేర్చబడదు. కనుక ప్రభు బలలో సమీపించేటప్పుడు ప్రభువా నేను కూడా టెంప్ట్ అయ్యి బాధపరిచే మాట 1 అన్నాను, నన్ను ఎక్కువ బాధపరిచారు, నేను కొంచెమే బాధ పెట్టే మాట అన్నాను, కానీ అది కూడా నిన్ను బాధ పెట్టేదని నాకు అర్థమైంది, నన్ను క్షమించు అంటే దేవుడు సంతోషపడతాడు. తర్వాత అలా జీవిస్తే ఇంకెక్కువగా ఆనందిస్తాడు. మంచిది. ఇది బల్ల హెచ్చరికగా తీసుకున్నాను. ఇప్పుడు అంశం ఏంటంటే ఈరోజు మేలు చేసి బాధ అనుభవించినప్పుడు బహు గొప్ప కార్యాలు చేయు దేవుడు. ఆ మాట రాసుకోండి. మేలు చేసి బాధ అనుభవించినప్పుడు బహు గొప్ప కార్యాలు తదుపరి చేసే దేవుడు. నీవు కనుక మేలు చేస్తూ ఉన్నావు, నిన్ను బాధ పెడుతున్నారు ఎవరో ఒకరు ఏదో రకంగా, కుటుంబంలో కావచ్చు, క్రీస్తు రక్త సంబంధులు కావచ్చు, యేసు ప్రభు ఎరగని జనుల్లో కావచ్చు, ఎవరైనా ఏ విధంగానైనా నీకు బాగా వేదన కలుగుతుంది. ఆ వేదన కలిగిస్తున్నప్పుడు బాధగా నువ్వు మేలు చేసినా, నిన్ను కొట్టినప్పుడు తిట్టినప్పుడు నువ్వు సహిస్తే, కనుక మేలు చేసి బాధ అనుభవించినప్పుడు బహు గొప్ప కార్యాలు చేయు దేవుడు. ఇది ఆరాధన వర్తమానం దొరికింది కదా, ఒక గొప్ప విషయం దొరికిందిగా మనకు. కనుక మేలు చేసి బాధ అనుభవించినప్పుడు బహు గొప్పగా కార్యాలు జరిగించు దేవా నీకు స్తోత్రం. మేలు చేసి బాధ అనుభవించినప్పుడు బహు గొప్ప కార్యాలు చేయు దేవా నిన్ను ఆరాధిస్తున్నాను. అది ఆరాధించడానికి ఆయన గుణ లక్షణం ఒకటి. అది దేవుని గుణలక్షణం ఏంటంటే మనకు మేలు చేసినా మనం బాధ అనుభవిస్తే, దేవుని వాక్య ప్రకారం జీవిస్తే, ప్రవర్తిస్తే తదుపరి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఆ వర్తమానం వింటున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. మనం కూడా కొన్నిసార్లు ఓర్చుకున్నప్పుడు దేవుడు ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించాడో మన గమనానికి వస్తూనే ఉంటుంది. అవి కూడా ఎత్తిపట్టి మనం ఆరాధన చేయాలి. విన్న వాక్యంలోని సందర్భాలు, తిరిగి మన జీవితంలో చేసిన విషయాలు ఎత్తిపట్టి మనం ఆరాధన చేయాలి. మంచిది. ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన మీకు బైబిల్లో నుంచి నేను చూపిస్తాను. 1-2 విషయాలు. అపోస్తుల కార్యాలలో 16వ అధ్యాయం మొదట 11 అధ్యాయం 11 ముందుంటుంది కనుక చూద్దాం. అపోస్తుల కార్యాలు 11లో మనం చూసినప్పుడు 19 నుండి చదవండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యమును బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశములకు సంచరించిరి. నేను చదువుతాను. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండిను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. స్టెఫను చంపబడ్డాడు. యెరూషలేములోని సంఘానికి హింస వచ్చింది.
ఆ హింసలో వారు మేము యేసు ప్రభుని వదిలిపెడుతున్నామండి, మా జోలికి రాకండి, మేము ఇక యూదా మతంలోనే ఉంటామండి, యేసు ప్రభుని వదిలిపెడతాం అంటే వాళ్ళకి హింస లేదు. వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళకి సహాయం కూడా చేస్తారు, ఏమైనా చేయవచ్చు. కానీ హింస వచ్చింది. పౌలు ఒక సైడ్ నుండి పర్మిషన్ తీసుకొని మరి హింసిస్తున్నాడు పెద్దల దగ్గర. స్టెఫన్ను చంపేశారు వాళ్ళు. ఆ హింసలో యేసుప్రభును వదిలిపెట్టలేదు, కానీ ఆ హింసను, ఆ శ్రమను, వాళ్ళ తప్పేముంది, మేలు గురించి. యేసుప్రభుని విశ్వసిస్తే ఆత్మరక్షణ, నిత్య జీవం, నరకం తప్పుతుంది అన్న అన్నిటికంటే మానవునికి మేలైనదేదో అది చెప్తున్నారు. సువార్త, శుభవార్త చెప్తున్నారు. శుభవార్త, సువార్త చెప్తుంటే వాళ్ళని హింసిస్తున్నారు. మేలు, మానవునికి అన్నిటికంటే మేలుకరమైన శుభవార్త, సువార్త అందిస్తుంటే హింసిస్తున్నారు. మేలు చేస్తుంటే హింస వచ్చింది. మేలు చేస్తుంటే హింస వచ్చింది. అప్పుడు యేసుప్రభును వదిలిపెట్టలేదు. వారు ఇండ్లు వదిలి, వాకిండ్లు వదిలి, ఊర్లు వదిలి పారిపోయారు. హింసించిన వారి మీదకి తిరుగుబాటు చేయలేదు, వాళ్ళని ప్రేమించారు, పారిపోయారు. పారిపోతూ సువార్త ప్రకటించారు. ఫిలిప్పు, ఇంకెందరో సమరయ ప్రాంతానికి వెళ్ళి, ఫిలిప్పు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి, ఈ కురేనీయులు, కుప్రీలు, విశ్వాసులు, వీళ్ళు ఫిలిప్పు సువార్తికుడు, వీళ్ళు విశ్వాసులు వెళ్ళి వారు సువార్త ప్రకటించారు. కనుక మేలు చేసినా కీడు చేస్తే అది అనుభవిస్తూ, అది భరిస్తూ, అది ఓర్చుకుంటూ, ఏమండి కనుక ఒక విశ్వాసులు ఉండగలిగితే ఎంతో ఆశీర్వాదకరమవుతారు. తర్వాత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. తర్వాత ఏమైంది? 21 వచ్చిన నేను చదువుతాను. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగి. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సరే, హల్లెలూయా అనే అనమోలు కొందరు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్ అన్నారని అనండి. ప్రైజ్ ద లార్డ్ అని కూడా మేము అనగా ఎబ్రోన్ వాళ్ళు ఎక్కువ వాడతారు అనుకుంటే వందనాలు, స్తోత్రాలు అనండి. సారీ, వ్యంగ్యం వచ్చిందండి, నా ఉద్దేశం అది కదా. స్తోత్రం 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 అనండి, ఏదో ఒకటి అనండి, కానీ దేవుని స్తుతించండి. హల్లెలూయా అంటే దేవుని స్తుతించుట అని కూడా ఒక అర్థం, స్తుతించుడి అని కూడా ఒక అర్థం. రెండు ఉన్నాయి. గతంలో స్తుతించుడి అనేది తెలుసుకున్నాం మనం. తర్వాత ఇంకా దాని గురించి ధ్యానం చేస్తుంటే ఆయా సందర్భాల్లో అది ఈ మాట కూడా అర్థం వస్తుందని చూశాం. స్తుతించుట అని కూడా వస్తుంది. హల్లెలూయా అంటే దేవుని స్తుతించుట అని కూడా వస్తుంది. కనుక హల్లెలూయా అంటే తప్పేం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటే తప్పేది. ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి మహిమ. హల్లెలూయా అంటే దేవుని స్తుతించుట. కనుక గ్లోరీ అనండి, లేకుండా గ్లోరీ గ్లోరీ అనండి, ఏదో కనుక అది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని దేవుని ఆరాధించకుండా కూర్చోకండి. గీతలు గిరి గీసుకొని కూర్చోకండి. 100 సార్లు హల్లెలూయా నోరు బిర్రగా మూసుకొని కూర్చుంటారు. హల్లెలూయా అంటే పాపం అన్నట్టు. మా ఏగారం లేదు మేమనం, మా పెద్ద ఆయన లేదు మేమనం. విచిత్రం, విచారం ఇది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.
వాళ్ళ హింసలను అనుభవించినప్పుడు, వారు శ్రమలను అనుభవించినప్పుడు, వారికి కష్టాలు వచ్చినప్పుడు, ఇళ్ళల్లో నుండి ఈడ్చుకుపోయి కొడుతున్నప్పుడు, స్టెఫను చంపినప్పుడు, ఓర్చుకున్నప్పుడు, ఓర్చుకోగా ప్రభు హస్తం వారికి ఓర్చుకొని వారు ఏమండి ఫినీకే, కుప్ర, అంత్యోక ప్రదేశముల వరకు సంచరించుచు చెదిరిపోయిన వారు, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం అంటే మొదట అలా బోధించారు. ఫినీకే, కుప్ర, అంత్యోక ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండి వీరు అంత్యోకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడచ్చు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించి అప్పుడు ప్రభు హస్తం వారికి తోడైనగా నమ్మిన అనేకులు నమ్మారు కనుక అనేకులు రక్షణ పొందారండి. కనుక చూసారా, వారు ఓర్చుకోవడం వల్ల, వారు సహించడం వల్ల, వారు భరించడం వల్ల, సహించి మరలా ప్రభు పని సహిస్తూ కూడా పారిపోతూ కూడా ప్రభు పని చేయడం వల్ల అంత్యోకయలో సంఘం ఏర్పడింది. పెద్దలు బర్నబాను పంపించారు. అక్కడ కొందరు రక్షణ పొందాలని వార్త. బర్నబా వచ్చి దేవుని కృపను సంతోషించాడు. బర్నబా ప్రయాసపడ్డాడు, ఇంకా అనేక ఆత్మలను సంపాదించాడు, వాక్యం బోధించాడు, లుస్త్రకు వెళ్ళాడు, పౌలును వెతుక్కొచ్చాడు. ఇద్దరు కలిసి అక్కడ గొప్ప పరిచర్య చేశారు ప్రభు కృపలు. అక్కడే అంత్యోకయలో ఉన్న శిష్యులు మొదట క్రైస్తవులు అనబడ్డారు. అక్కడి నుండే ప్రపంచానికి సువార్త వెళ్ళింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యూరప్కు వెళ్ళింది, అక్కడ నుండే సువార్త. ఫిలిప్పుకి వెళ్ళింది, అక్కడ నుండే. ఫిలిప్పు యూరప్ మాసిదోనియా ప్రాంతానికి ముఖ్య పట్టణం. ఫిలిప్పు రోమేల ప్రవాస కేంద్రం. యూరప్కు సువార్త వెళ్ళింది. చూసారా, పాయింట్ ఏంటంటే శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో ఓర్చుకొని కనుక నిలబడితే దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన. జరిగించాడు. ఇక్కడ రుజువు ఇది. మూడు మిషనరీ ప్రయాణాలు పౌలు చేశాడు. అక్కడ 3 మిషనరీ ప్రయాణాలు పౌలు అక్కడ చేశాడు. కనుక తర్వాత మనం ఒకసారి రామనస్ అని ఆయన గురించి చెప్పుకున్నాం కదా సార్. రామనస్ ఇక్కడే ఆ హింసల్లో చిన్న పిల్లోడు, 7 ఏళ్ల పిల్లోడు జుట్టంతో బీకిన, పెరికేసిన, ఏమండి కొరడాలతో కొట్టిన యేసు ప్రభునే ప్రభు అంటాను, చక్రవర్తిని, రోమా చక్రవర్తిని లార్డ్ ప్రభు అనను అని చచ్చిపోయినట్టు ఆ తల్లి బెత్లెహేములోని ఆ పిల్లలు తాగిన పాత్రలోని తాగాలని చూసుకోబెట్టారు అని చెప్పారు. చూసారు ఒకసారి. ఇదే ప్రాంతం కొడుకును తల నరికి వేసిన ఆ తల్లి ఏమని దేవుని స్తుతిస్తూ వెళ్ళడం, శిరఛేదనం చేయండి అంటే ఆ అబ్బాయిని, పరలోకంలో వెళ్తున్నావు బిడ్డ, నన్ను అక్కడ జ్ఞాపకం చేసుకో. తిరిగి నెత్తంతా రక్తం వెళ్ళింది, మొత్తం జుట్టంతా పీకేస్తే అబ్బాయిది, 7 ఏళ్ళ అబ్బాయిది చుట్టంతా పీకే. 3 శతాబ్దాలు, 300 సంవత్సరాలు హింసించారు. క్రీస్తు శకం 70 నుండి బహుశా దాదాపు ఆ కాలంలో ఇక్కడ హింసలో బాగా గమనించండి, హింసలు సహిస్తూ వచ్చింది సంఘం. ఇక్కడ విశ్వాసులు వచ్చారు, సువార్త ప్రకటించారు, సంఘం ఏర్పడింది. తర్వాత ఎంతో పరిచర్య అనేక చోట్లకి వెళ్ళింది. ఎలాంటి బలమైన పరిచర్య అక్కడ ప్రారంభమై తర్వాత కాలంలో కూడా కొనసాగిందంటే, చంపుతుంటే కూడా చిన్న పిల్లోడు, 7 ఏళ్ల పిల్లోడు యేసే ప్రభు, సీజర్ కాదు అని చచ్చిపోయాడు. అంతేగాని సీజరే ప్రభు అని బయట లేదు. అక్కడ తప్పించుకోవాలి. అది నేను అది చెప్పాలి. అలా నేర్పించారు వాళ్ళు, అలా నేర్చుకున్నారు, అలా నిలబడ్డారు వాళ్ళు. అంత గొప్పగా, అంత బలంగా అక్కడ పరిచర్య భవిష్యత్తులో కూడా కొనసాగిందంటే, మొదట ఆరంభం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ శ్రమల్లో ఏమండి ఎవరిని దూషించక, మేలు చేసి కూడా
బాధపడాల్సి వచ్చినప్పుడు పడ్డారంతే. అందుకే నెత్తంతా లాగేసి పీకేసి ఏమండి రక్తం అంతా గారుతుంటే ఆ తల్లి అన్న మాట నాకు మరల జ్ఞాపకం వస్తుంది. ఆ తల్లి బిడ్డ మొత్తం బోడి చేసేసాడంట. అంత రక్తం ఇట్లా కొరగడం కాదు, పీకేశారు చేతులతో. పూలంతా వెళ్తే రక్తం అంత. చిన్న 7 ఏళ్ల పిల్లగాళ్ళకి రామనస్ అనే సేవకుడు మాసిదోనియాలో అంతియోకయలో సేవ చేస్తున్న కాలం రోమీయులు హింసిస్తున్నారు. ఇంకా బిడ్డాని రక్తసిక్తమైన నీ బోడితలపై దేవుడు జీవ కిరీటం పెట్టబోతున్నాడు రా, నువ్వేం బాధపడకన్నానంట. వాళ్ళలా భరిస్తూ సహిస్తూ చనిపోయారు. కనుక ఇంకా పరిచర్య సేవ కొనసాగుతుంది. కనుక అంత గొప్ప సంఘం, అంత గొప్ప సేవ అంటే ఎక్కడైనా చిన్నదైనా, అంటే సంఖ్యాపరం చిన్నదైనా పెద్ద గొప్ప సంఘమే దేవుని సంఘం. కనుక ఆ స్టెఫను విషయమై ఎదురైన శ్రమల్లో ఏమండి వాళ్ళు ఓర్చుకొని కురేనీయులు కుప్రీలు ఏమండి వెళ్ళి పని చేయగా బహు గొప్ప కార్యం జరిగింది. బహు శ్రమలను మనం భరించినప్పుడు బహు గొప్ప కార్యాలు చేసి దేవుడు, మేలు చేసి బాధ అనుభవిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు చేసి దేవుడు. ఒకరు నిన్ను ఎంతో బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, 100 మంది నిన్ను ఆదరించేలా చేస్తాడు దేవుడు. 100 మంది నిన్ను ప్రేమించేలా చేస్తాడు దేవుడు. 1000 మంది నిన్ను ప్రేమించేలా చేస్తాడు దేవుడు. ఒక్క చోట ఓర్చుకుంటే, 100 చోట్ల ఓర్చుకుంటే, ఒక చోట వ్యతిరేకత వచ్చింది, ఓర్చుకొని అక్కడ నిలబడి సేవ చేస్తున్నామంటే ఏమంటే ఎంతో మందిని దేవుడు నీ ద్వారా ప్రభులోకి నడిపిస్తాడు. ఇది అర్థం కావాలి మనకు, ఇది అర్థం కావాలి, ఇది అర్థం కావాలి. కనుక ఎంత గొప్ప దేవుడు. ఈ కోణం, ఈ యాంగిల్లో ఆలోచన చేయండి దయచేసి. కనుక మేలు చేసి బాధ అనుభవించినప్పుడు బహు గొప్ప కార్యాలు చేయు దేవుడు. స్టెఫను విషయంలో గొప్ప హింస వచ్చినప్పుడు వాళ్ళు మేలుకరమైన శుభవార్త, సువార్త చెప్తుంటే ప్రేమతో వాళ్ళను హింసించినప్పుడు, బాధించినప్పుడు వారు ఓర్చుకొని పారిపోయి, ఇండ్లు వాకిళ్ళు వదిలిపెట్టి పారిపోయి అనేకులకు సువార్త, వారు హింస అనుభవిస్తూ శుభవార్త చెప్తుంటే దేవుడు గొప్ప కార్యం చేసి అంత్యోకయలో సంఘాన్ని స్థాపించాడు. అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంత్యోకయ నుండి పౌలు ప్రపంచానికి సువార్త, పౌలు బర్నబా, పౌలు శీల తీసుకెళ్ళారు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. దేవుడికి మహిమ కలుగునుగా. 2వ సందర్భం చెప్పి నేను ముగిస్తాను. ఆరాధన వర్తమానం. మనం ఆరాధనలోకి వెళదాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 16వ అధ్యాయం నేను చదువుతాను 16 నుండి. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పూతో నన్ను దయ్యం పట్టినట్లయి సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలుడు మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పారు. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దయ్యం పట్టిన పూతోను అను దయ్యం పట్టిన ఆ చిన్నదాన్ని దయ్యం వెళ్ళగొట్టి మేలు చేశారు. అప్పుడు ఏమైంది? 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయిన, లాభ సాధనం ఏంటి అంటే దయ్యం బట్టి సోదె చెప్తుంది దయ్యం. కనుక ఇప్పుడు దయ్యం పోయింది కాబట్టి సోదె లేదు. కనుక సోదె చెప్పించుకుంటే వాళ్ళు ఇక రారు, పైసలు రావు.
అది పోయింది అన్నట్టు. అంటే ఆ యజమానులకు అమ్మాయి దయ్యం బట్టి బాధపడుతున్నారన్న బాధ లేదు, సోదె చెప్తే పైసలు వస్తున్నాయని ఉంది కనుక ఇక్కడ పౌలేమో దయ్యం వెలగొడితే అమ్మాయి బాగుపడుతుందని వెలగొట్టాడు. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయిందని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోని అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, చూసారా అసలు జరిగింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. చూసారా, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారము ప్రచురించుచు మన పట్టణమును గలుగులి చేయుచున్నారని చెప్పారు. ఇప్పుడే చెప్పుకున్నాం, యూరప్కు సువార్త వెళ్ళింది పౌలు ద్వారా. ఇక్కడే అన్నట్టు మొదటిసారి పౌలు యూరప్కి వచ్చాడు, ఫిలిప్పి ప్రాంతానికి వచ్చాడు. ఫిలిప్పి ప్రాంతం మాసిదోనియా ప్రాంతానికి ముఖ్య పట్టణం, రోమీయుల ప్రవాస కేంద్రం. రోమీయులు బాగా ఉంటారు అక్కడ. కనుక ఆ పట్టణానికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఇది, యూరోప్లో జరిగిన విషయం, ఫిలిప్పులో జరిగిన విషయం. చూసారా, వీళ్ళు చూసారా, ఈ పౌలేమో అక్కడ గమనించారా, పౌలు దయ్యం వెలగొట్టాడు. వీళ్ళు ఆ న్యాయాధిపతుల కాడికి ఈడ్చుకుపోయి చెప్తుంది ఏంటంటే, మా పిల్లకు పని మనిషికి దయ్యం పడితే ఎలగొట్టారని చెప్తలేరు. కానీ కొన్నిసార్లు మనం మేలు చేస్తే, కొన్నిసార్లు మన మీద నేరం మోపాలనుకునే వాళ్ళు అసలు విషయాన్ని పక్కన పెట్టి వేరే ఇంకేమో ఏవి చెప్పితే సీరియస్ అయింది విషయం, ఏవి చెప్తే గొడవలు అవుతాయి, ఏవి చెప్తే ఇడిపోతారు, ఏవి చెప్తే ఇలా ఈ బలుగుతుంది, ఏవి చెప్తే చెరసాలు వేస్తారు. అలాంటి ఇవి మనం ఈ రోజుల్లో చూస్తాం కదండి. కొందరు కేసులు పెట్టుకుంటుంటారు చూసారు, అన్నదమ్ములు భార్య భర్తలు లేక పక్కింటి వాళ్ళు గొడవలు అయినప్పుడు పోలీస్ కేసు ఏం పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదో 2 దెబ్బలు పక్కింటి ఆయన ఇంటి మీదకి వచ్చి ఒకటి వేసిపోయాడు అనుకో, బీపీ పెరిగి మా ఇంట్లో జ్వరపడ్డాడు, నా భార్యను ఇంకేదో అనబోయాడు, మా ఇంట్లో పైసలు 20,000 ఉంటే గుంజుకుపోయాడు, నా షెడ్లో మెయిన్ 5 తులాల గోల్స్ తెచ్చుకుపోయాడు, ఇవన్నీ రాస్తారు. అవన్నీ అయినా కొట్టిది అంతొట్టిది. ఈడ కూడా అదే టైప్ ఉంది, ఈడ అదే జరుగుతుంది. కనుక కేసు బలంగా ఉండాలని అబద్ధాలు చెప్తారు చూసారు, అబద్ధాలు రాస్తారు చూసారు. ఏదన్నా పొరపాటు అయితే అందరి పేరు రాస్తారు చూసారు. ఆడవాళ్ళు కనుక ఇడిపోవాలనుకుంటే ఇడిపోవాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ ఇక ఇంట్లో మా వదిన నన్ను హింసించింది, మా అన్న హింసించాడు, మా మరదలు హింసించారు, మా అత్తయ్య కిరసనాయలు తెచ్చింది, మొత్తం రాస్తారు. ఏమంటే భావ కవులైపోతారు, కవిత్వం రాస్తారు. అందరు నిరికించి ఆయికి ఇంట్లో కూర్చొని బఠానీలు తింటుంటారు. కానీ దేవుడు చూస్తుంటాడు. దేవుడు తెలియదా సత్యం. కానీ ఒకవేళ అలా కూడా ఎవరైనా మీ మీద కేసు పెట్టినా బాధపడే అవసరం లేదు, ఓర్చుకోవాలి. దేవుడు భవిష్యత్తులో గొప్ప కార్యం చేస్తాడు. డెఫినెట్. ఓర్చుకుంటే అది పాయింట్, దాని పక్కన పెట్టు. కనుక పూతోను దైవాన్ని ఆయన ఎలగొడితే వీళ్ళు మొత్తం మనకు విరోధంగా, ఆ మాట చూడండి అది ఎలాగుంది, ఆ రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేస్తున్నారని చెప్పి. గలిబిలి చేస్తుంది దయ్యం, సోదే చెప్పి. తర్వాత ఏమైందంటే వారిని కొట్టడానికి అప్పుడు జన సమూహము వారి మీద దుమ్మిగా వచ్చిన న్యాయాధిపతులను వారికి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలు వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకులకి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాల్లోకి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాం. ఇక్కడ మనం గమనిస్తే లేదంటే మేము దయ్యాన్ని నిలబెట్టాం, కానీ ఇప్పుడు మేము గలిబిలి చేసాము, ఇప్పుడు
విరుద్ధమైనవి అంగీకరించినవి చేయని కూడిన ఆచారాలు ఏం ప్రకటించాం మేమేం గలిబీ చేసాం? అసలు మేము చేసింది అది కాదండి, మేము దయ్యాన్ని నిలబట్టాము. ఆ అమ్మాయి బాధ చూడలే కానీ చెప్పుకున్నాడా పౌలు? చెప్పుకోలేదు పౌలు. చెరసాల పాలయ్యాడు, బెత్తాలతో బాగొట్టి చెరసాలు వేసి బొండాలు బిగించారు. బొండాలు అంటే 2 అర్ధచంద్రాకారాలు ఫిట్ చేస్తారు. కింద ఇలా ఉంటుంది, కాలు ఇలా పెట్టి మళ్ళీ ఇలా పెట్టి ఫిట్ చేస్తారు. ఇలా ఇలా కాలు ఇలా చాపి ఇలా కూర్చోబెట్టి వాళ్ళు పడుకోవడానికి కూడా ఉండదు, ప్లేస్ ఉండదు, ఇట్లా ఒరగడానికి కూడా. ఇంకా అట్లా ఉండాలంతే. మేలు చేస్తే వచ్చింది బాధ, అది మేలు చేస్తే వచ్చింది హింస. అది దాన్ని ఓర్చుకున్నారు పౌలు శీల. చాలాసార్లు మేము మేలు చేస్తున్నాం కాబట్టి మాకు మర్యాద లేదు, మా సొమ్మే తింటారు, మా మాట. చాలా కుటుంబాల్లో వచ్చే మాట ఒకసారి ఆ బాధతో వచ్చేస్తుంది, అది బాధతో వచ్చేస్తుంది. కానీ వీళ్ళకి ఇంత ప్రేమగా పెంచుతున్నా, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నా, మేమే పోషిస్తున్నాం, ముసలోళ్ళవి కూడా మేమే పోషిస్తున్నాం, మాకు మర్యాద లేదేందిరా? మర్యాద ఇవ్వకపోతే ఇవ్వపోయారు, అమర్యాదగా ప్రవర్తిస్తారేంటి, దూషిస్తారేంటి, ఎగతాళి చేస్తారేంటి, పెత్తనాలు చేస్తారు, ఎచ్చిడి చేస్తారు, తీసి పడేస్తారు అని బాధ అయింది మనకు కొన్నిసార్లు. ఓర్చుకోవాలి, ఓర్చుకుంటే మాత్రం గొప్ప కార్యాలు చూస్తాం. నువ్వు కూడా ఓర్చుకొని ఒకసారి షిటుక్కుని ఒక మాట అంటే అయిపోద్ది. గట్లనే అయిపోతుంది చాలా కుటుంబం. దేవుడు ఓర్చుకుంటుంది నా బిడ్డ, ఓర్చుకుంటుంది నా బిడ్డ, నేను గొప్ప కార్యం చేయబోతున్నాను అనేసరికి నీ నోరిప్పి పడేస్తాను. దేవుడు ఇట్లా చేద్దాం అని చేయి చాచేసరికి ఏదో నోరు తెరిచి నువ్వు కూడా అనరా అని మాట అంటున్నావు, ఈ చెయ్యి వెనక పోతుంది. చాలా కుటుంబాలు ఇదే. ఓర్చుకో అంటే అన్నారు, ఓర్చుకో తిట్టారు. ఓర్చుకో, నీ కష్టార్జితాన్ని తింటూనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓర్చుకో. దయ్యంలో కూడా తీర్పాలు పెట్టారు, ఓర్చుకున్నారు. ఓర్చుకుంటే కనుక గొప్ప కార్యాలు చూస్తాం. ఓర్చుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళలో మార్పు వస్తుంది. దేవుడు పెడతాడు, అవసరమైతే వాళ్ళ భయం. దేవుడు ఎంత వంచాలో అట్లా వంచుతాడు వాళ్ళ మెడ. అవసరమైతే బుద్ధి చెప్తాడు దేవుడు, ఎలా చెప్పాలో. నువ్వు ఓర్చుకుంటే. కనుక వీళ్ళు ఓర్చుకున్నారు, చెరసాల్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు చూడండి, ఏం చేస్తున్నారు. అయితే మధ్యరాత్రి 25 అయితే మధ్యరాత్రిలో పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. కనుక బాగా కొట్టారు, చెరసాల్లో వేశారు, బోర్డాలు బిగించారు. బట్లి పీపులో పచ్చి బరుగులతో కొడితే పలిగిపోయి ఉంటాయి, అందులోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. తిరిగి చెమట పోసి ఆ పగిలిన దాంట్లోకి చెమట కనుక వెళ్తే మంటలు కదా. ఎలా ఉంటుంది, ఎంత నీజీగా, ఎంత బాధగా ఉంటుంది, ఎంత నొప్పిగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కదలడానికి లేదు, ఆ సమయంలో దేవా వాళ్ళ సంగతి చూడు కొంచెం అని ప్రార్థన చేయలేవాళ్ళు. ప్రభువును పాడి స్తుతిస్తూ సువార్త ప్రకటిస్తున్నారు. అప్పుడేం జరిగింది అంటే, అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బద్ధకములు ఊడెను. అంతటి చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిట చూచి ఖైదీలు పారిపోయి అనుకొని ఏమంటే కత్తి దూసి తను తాను చంపుకొనబోయిన, ఎందుకంటే రేపు ఆయనను ఏం చేస్తారు గవర్నమెంట్ అని. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాను బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు చూసారా,
ఏమండి, చెరసాల్లో వేసినోడు వణుకుతూ వచ్చాడు. ఇది గొప్ప కార్యం కాదా? భరిస్తే, సహిస్తే, ఓర్చుకుంటే బాధ పెట్టినోడే వణుక్కుంటూ వస్తాడు నీ కాడికే. దేవుడు చేస్తాడు అట్లా. వణుకుతూ పౌలును శీలకును సాగిలపడి, హల్లెలూయా హల్లెలూయా, సాగిలపడతారు. సహించు, ఓర్చుకో, వదిలే అంటే అన్నారు, పూడ్చుకో. అసలు రోమా 12:1 ప్రకారం ఏమండి, సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించు. సజీవ యాగం అంటే ఏంటిదంటే చంపి, నరికి, లేక చంపి తర్వాత ఏం చేయాలంటే బూడిద అయ్యేంత వరకు కాల్ చేయాలి. అది సజీవ యాగం. దహన బలి అది బూడిద చేసేయాలి. సజీవ యాగం అంటే బూడిద కావాలి. కనుక మనం సజీవ యాగం కావాలని వాక్యం చెప్పి, సజీవ యాగం అయ్యాక మనం బూడిద అయ్యాక మనం బూడిదకు బాధ ఉంటుంది. అది తిట్టారని ఫీల్ అవుతున్నామంటే, ఒకవేళ తిట్టారని మళ్ళీ తిడుతున్నాం, ఒకవేళ 100 తిట్లు తిడితే ఒక తిట్టని తిడుతున్నాం అంటే నువ్వు బూడిదే కాదు, ఇంకా బూడిదే కాదు. పాత పురుషుడు, పురాణ పురుష్ అభివృద్ధి ఉంటురే. పాత పురుషుడు లేపుతున్నాడు, అప్పుడప్పుడు లేపుతున్నాడు. కొంతమంది భలే స్పిరిచువల్ కూడా కోపం వచ్చినప్పుడు చూడాలి. వాళ్ళ నోరే కాదు. ఒకసారి ఒక భక్తుడు అన్నాడు, మా దగ్గర భక్తుడు, ఆయన బాబు కుక్కలేసినట్టే లేస్తుంది బాబు అంటున్నాడు. ఒక విశ్వాసి గురించి కుక్కలేసినట్టు లేస్తుంది. కోపం వచ్చింది, బాధ ఎక్కువ తీవ్రతలో ఆ బాధ వచ్చిందని నాకు తెలుసు. ఏ తీవ్రతలో వచ్చినా అన్నాళ్ళ భక్తి. సరే, ఒక్కోసారి మనం ఎవరిమైనా కొన్ని సందర్భాల్లో ఓడిపోయిన అనుభవాలు వచ్చిన వాళ్ళం. అయితే మరలా అలా చేయొద్దు. ఓడిపోవడం మామూలే కాబట్టి ఓడిపోండి అని నేను చెప్పట్లేను, మనం బలహీనమే కాబట్టి అని. హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడు కాబట్టి జయించాలి. కానీ మరలా అలాగే చేస్తున్నావా నువ్వు? దేవుని సహాయం మరి తీసుకుంటున్నట్టేనా నువ్వు? పైకి భక్తి గల వారి దాని శక్తిని ఆశ్రయించని వారిని అవివేక స్త్రీలలా ఉన్నవారు, స్త్రీలైనా పురుషులైనా ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు ఎంత విపరీతంగా ప్రవర్తిస్తున్నాం. దేవుడు మీరు అందుకు పిలువబడ్డారు అన్నాడు. ఎందుకు? మేలు చేసి బాధ అనుభవించుట. అందుకు పిలువబడ్డా మన పిలుపులో ఒక పిలుపు మేలు చేసి బాధ అనుభవించంటే నువ్వు అనుభవిస్తూ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు చేస్తాడు కార్యం. కనుక అలా చేసేవాడు దేవుడని మనం ఇప్పుడు ఆరాధన వర్తమానంలో చూస్తున్నాం. మళ్ళా హెచ్చరికగా ఒకవేళ నీవు మౌనంగా ఉండలేకపోతున్నావా, వల్లలో చేయవేసే ముందు సరి చేసుకునైనా ఇక నుండైనా దేవుని శక్తిని ఆశ్రయించి నువ్వు అలా ఉండు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కనుక సాగిన పడతారు వచ్చి, అనగా వాళ్ళు తప్పొప్పుకొని నీతో మంచిగా ఉంటారు. నీ కాళ్ళ మీద పడి మొక్కాలని కాదు ఇక్కడ అర్థం. ఏమన్నా ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో నువ్వు ఓర్చుకుంటే ఒక రోజు వచ్చి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. అలా చేస్తాడు దేవుడు, గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. తర్వాత మనం చూసినప్పుడు వారు వెలుపలి తీసుకొని వచ్చి అయ్యలార రక్షణ నేనేమి చేయవలను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. 33 రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడుగుతున్నాడు. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. చూసారా? మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు.
యూరోప్లో మొట్టమొదటి ఆత్మ లూదియా. పై వచనాల్లో మనం చూస్తాం 14. అప్పుడు లూదియా దైవభక్తి ఒక స్త్రీ వినిచుండెను. ఆమె యూదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచని 15 ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు. యూరోప్లో మొదటి ఆత్మ లూదియా. ఆసియాలో మొదటి ఆత్మ ఎఫైనెట్ పౌలు. యూరోప్లో చిన్న ఆసియా, అంటే చిన్న ఆసియా అంటే ఇప్పుడు టర్కీ అన్న టర్కీ అనే దేశం. ఇప్పుడు చిన్న ఆసియా అంటే, అప్పుడు చిన్న ఆసియా అంటే ఇప్పుడు టర్కీ అనే దేశం. ఒకరి ఇట్లా చూడొద్దు, రాసుకోండి ఇలాంటివి చెప్పిన. ఇప్పుడు టర్కీ, చిన్న ఆసియా అనేది ఇప్పుడు టర్కీ. ఎవరైనా అడగొచ్చుగా, మీరు క్విజ్లు అవి కూడా పెట్టుకుంటుంటారు అప్పుడు. కనుక ఇప్పుడు ఏంటి చిన్న ఆసియా అని అప్పుడు చెప్పబడేది ఇప్పుడు టర్కీ అనే దేశం. కనుక చిన్న ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమైన ఎఫైనెట్కు వందనాలు అంటారు. ఇక్కడ యూరోప్లో మొట్టమొదటి ఆత్మ లూదియా, తర్వాత లూదియా ఇంటివారు, తర్వాత ఎవరంటే జైలు అధికారి కుటుంబం. హల్లెలూయా, దేవుని పెద్ద భూకంపం, అసలు అద్భుతం ఏంటంటే ఇక్కడ అక్కడ ఏముంది? అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీలే దేవునికి ప్రార్థించి కీర్తన పాడుచుండ్రి, ఖైదీలు విడిచినప్పుడు అకస్మాత్ మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి కానీ చెరసాల కప్పుకోలే, పునాదులు అదిరితే ఇల్లు ఉంటుందా? ఉన్నది. అది అద్భుతం అన్నట్టు. అది అలా చేస్తాడు దేవుడు. కారణం ఏంటి? ఓర్చుకున్నారు. మేము దయ్యా నిలబెట్టాం, ఏమయ్యో అబద్ధాలు చెప్తున్నారండి మా మీద. మేము ఎప్పుడయ్యా ఏం చేసినాం? మేము ఏడ చెప్పినాం చూపి, మీ ఆచారాలకు వేరుగా ఏంటో అంటున్నారు. గలిబిలి ఏడ చేసినాం చూపి అని వాదించలేదు. కానీ ఏమన్నా అన్యాయాన్ని సహిస్తూ ఆ బాధను భరిస్తూ, ఇప్పుడు వీళ్ళతో వాదిస్తే ఇక్కడ పరిచయం జరగదు. మనం సహిద్దాం, ఓర్చుకుందాం అని ఇద్దరు ఓర్చుకున్నారు. పౌలు శీల ఆ నొప్పులు మంటలు చిమ అని మంటుంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు. అది చూశాడు దేవుడు. అది చూసి దేవుడు సంబరపడిపోయాడు. మహాభూకంపం, చెరసాల పునాదులు ఎదురాయి, కూలేదు, సంఖ్యలు వాళ్ళు ఎవరు పారిపోలేదు. బైబిల్ పండితులకు కొందరు అభిప్రాయం ఏంటంటే చెరసాల్లో ఉన్న వాళ్ళంతా యేసుని నమ్ముకున్నారు కనుకనే పారిపోలేదు, చెరసాల తలుపులు తెరుచుకున్నా అన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కావచ్చు కదా, దేవుని నమ్మనోడైతే ఉంటాడా? చీకటి ఉంది, తలుపులు తెరుచుకున్నాయి, భూకంపం, పెద్ద సప్పులు, ఎవరికెవరు సరిగా అవపడతలేరు. భలే ఛాన్స్ రా బాబు, లక్కీ ఛాన్స్ ఉంటారా? కానీ అందరూ ఉన్నారు. ఇంకో భక్తుడు ఇలా వ్యాఖ్యానించాడు, అసలు బయట పురుషులు దొరకలేదు, ఫుల్ బిజీ అంట. ఆ పట్టణంలో పనులు చేసుకుంటా ఫుల్ బిజీగా ఉంటుంటే దేవుడు ఏం చేశాడంటే ఈ చెరసాల్లో ఉన్న మగవాళ్ళకన్నా చెప్పిద్దామని తీసుకుపోయి చెరసాల్లో వేసాడు పౌలు. అప్పుడు చెరసాల్లో వాళ్ళంతా రక్షణ పొందారు. ఒక ఆయన అలా వ్యాఖ్యానించాడు, ఒక భక్తుడు. నేను ముగించేస్తాను. జైలు అధికారి కుటుంబం ప్రభులోకి వచ్చింది, ఓర్చుకున్నందుకు. కుప్రీలు కొందరు ఓర్చుకొని సువార్త చెప్పినందుకు మాసిదోనియాల సంఘం స్థాపించబడి, ఆ మాసిదోనియా నుండి మిషనరీ ప్రయాణం యూరప్కు బయలుదేరితే పౌలు శీల ఏమండి ఫిలిప్పులో ఏమైంది? జైలు అధికారి లూదియా కుటుంబం, జైలు అధికారి కుటుంబం మార్చుకోండి. ఈ లూదియమ్మ ఏమండి తుయతైరాకు వెళ్ళి అక్కడ సువార్త చెప్తే తుయతైరాలో దేవుని సంఘం స్థాపించబడింది. చూసారా? ఈ రీతిగా ఒక సహనం, ఒక సహింపు, ఒక ఓర్పు, ఎలా 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 అద్భుత కార్యాలు జరుపుకుంటా పోతున్నాయో చూడండి. కనుక ఓర్చుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఊరగానే నిలుచుండి చూడు. కనుక రెండు సందర్భాలు చూసాం ప్రియులారా. కనుక మనల్ని పరీక్షించుకున్నాం, బలలో చేవేసే ముందు మన సహనం ఎలాగుంది, మన ఓర్పు ఎలాగుంది,
మేలు చేసి బాధ అనుభవించుటకు, అన్యాయం చేయబడి ఓర్చుకొనుటకు, మనము చేయబడగా ఓర్చుకుంటూ మనము పిలువబడ్డాం. మరొక ఒకసారి భాగం చదువుతాను, ఆరాధనలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనకు ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం రెండు దొరికాయి. బల్లలో చేయవేస్తే కొన్ని చోట్ల హెబ్రోన్ ఫెలోషిప్స్లో ఆరాధన వర్తమానం ఇస్తారు, అది అయిపోయాక బల్ల వర్తమానం అని ఇస్తారు, బల్ల హెచ్చరికలు అని. కనుక బల్ల హెచ్చరికలు కూడా అందుకే నేను రెండు మీ దృష్టికి తెచ్చాను. ఏమన్నా పేతురు రాసిన మొదటి 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. అన్యాయంగా శ్రమ పొందొచ్చు, సహించిన యెడల దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన, అన్యాయం ద్వారా దుఃఖం వచ్చింది, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి సహిస్తే హితమగును. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? కనుక అలా మనం పిలువబడ్డామని ఎరిగి, అలా అన్యాయంగా శ్రమ పొంది మనం దుఃఖము సహిస్తే, మేలు చేసి బాధ అనుభవిస్తే, తదుపరి దేవుడు బహు గొప్ప కార్యాలు చేస్తాడు. రెండు అద్భుతమైన సందర్భాలు ఈ దృష్టికి తెచ్చాను. కనుక మనం ఈ విషయాన్ని ఎత్తిపట్టి ఆరాధన చేద్దాం. తలలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. యేసు ప్రభువు ద్వారా మనం ఎప్పుడు ఏ ఆరాధన వర్తమానం విన్నా మన రక్షణ కొరకు దేవుని తప్పక స్తుతించాలి. యేసు ప్రభు ద్వారా మమ్మల్ని రక్షించిన మా తండ్రి నీకు స్తోత్రాలని. దేవుడు ఆయన అన్యాయాన్ని సహించాడు. యేసు ప్రభు మన కోసం, ఆయనలో ఏ పాపం లేదని పిలాతు ఏమండి మరల మరణ శిక్షకు అప్పగించాడు, సిలువ మరణానికి. ఇతనిలో నాకేం దోషం కనిపించట్లే, పాపం కనిపించట్లే అని మరలా శిక్షించాడు. అలా శిక్ష పొందిన వాడు యేసు స్వామి. ఆయన ఓర్చుకున్నాడు, ఆయన సహించాడు, అన్యాయపు తీర్పును సహించాడు. ఎందుకోసం అంటే మన రక్షణ కోసం. నా రక్షణ కోసం అన్యాయపు తీర్పు సహించి సిలువ మ్రానుపై వేలాడావు ప్రభు. హింసించబడ్డావు, దూషించబడ్డావు, నీవు కొరడా దెబ్బలు తిన్నావు, పిడిగుద్దులు తిన్నావు, గడ్డం పెరగబడింది, ముళ్ళ కిరీటం మోదారు, రెల్లించి అవమానించారు, ముఖాన వేసి యెరూషలేము వీధుల్లో ఈడిచ్చారు. నీవు ఓర్చుకున్నావు, కాళ్ళల్లో చేతుల్లో కరకు మేకులు కొట్టారు, ఓర్చుకున్నావు, పక్కలో బల్లెం కూర్చారు, చివరి నెత్తుటి బొట్టు వరకు మా కోసం కార్చావు. అన్యాయపు తీర్పు పొందావు మా కోసం. కనుక ఈనాడు మేమంతా రక్షించబడ్డాం. అన్యాయమును సహించిన నీవు అన్యాయమును భరించి ఓ గొప్ప ప్రపంచానికి గొప్ప మేలు కలిగేలా మోక్షానికి మార్గం వేశారు. నీకు స్తోత్రం. అక్కడ పేతురుల కింద క్రీస్తు కూడా అనుభవించి అడుగు జాడలు వదిలిపెట్టాడని అంటున్నా. కనుక ఆయన శ్రమ పొంది మనల్ని రక్షించాడు. నీ గాయాలలో నన్ను దాచితివి అన్నాడు భక్తుడు. ఆ సిలువలో మేకులు నా కోసమే, ఆ పలువిధ బాధలు నా కోసమే, నీ గాయాలలో నన్ను దాచితివి, నీ మరణం బేగ నా జీవం వాయే. స్తుతి పాత్రుడవు నీవు దేవా, స్తుతియంతునే నిన్ను నిరతం, ఆశ్చర్యకరుడవు దేవా, ఆరాధనా స్తుతి నీకే, ఆరాధనా స్తుతి. ఆ
సిలువలో మేకులు మన కోసం, నా కోసమే ఆ పదవిధ బాధలు నా కోసం. నీ గాయాలలో నన్ను దాచావు, అన్యాయం తీర్పు పొందావు కనుక మేము అన్యాయము సహించుట అది హితము అంటున్నావు. సహించినప్పుడు నీవు సహించి సిలువను సహించి మోక్షానికి మార్గం వేసావు. మానవ జాతికి మహోన్నత ఉపకారం కలుగునట్లు కార్యం చేశావు. మాకు కలిగించావు, ఆత్మ రక్షణనిచ్చావు. నీకు స్తోత్రం. తిరిగి నీ బిడ్డలుగా మేము అన్యాయమును సహించినప్పుడు, మేలు చేసి బాధ అనుభవించినప్పుడు మా జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు చేశాము. కురేనేలు కుప్రీల విషయంలో, పౌలు శీలల విషయంలో, మా విషయంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశావు. చేసే దేవుడు చేసినావు. నీకు స్తోత్రాలు అని ఆయన ఆరాధిద్దాం. మేలు చేసి బాధ అనుభవించినప్పుడు బహు అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేయు దేవుడవు. అది నీ గుణలక్షణం. అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. ఇది ఆరాధనకు. మేలు చేసి బాధ అనుభవించిన కురీనీయులు కుప్రీలను పౌలు శీలల విషయంలో